2030ది 2025లోనే వచ్చిందంటే 2030ది బెటరే కదా. యా యా చాలా బెటర్ అండి. దాంతో కంపేర్ చేస్తే దానికన్నా అవునవును. వాట్సాప్లో చేంజ్ చేయడమే బెటర్ అంటారా? ఆ, అంటే యాక్చువల్లీ మీ మోటో బాగుంది యాక్చువల్లీ. ఆ, ఓకే. ఇట్లా పబ్లిక్ ఇట్లా సర్వ్ చేయడం అనేది. మరీ అంత టూ మచ్గా ఏం లేదులే, కానీ ఇక మన ఎంటర్టైన్మెంట్ మనది, వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళది, అట్లా అంతే. ఎక్కువ ఆలోచించుకుంటే టూ మచ్ అయిపోతుంది. ఓకే. ఆలోచించద్దు, అవును. చేసుకుంటూ అవును. పోవాలంతే. మ్మ్. అంటే నేనేదో ఇస్తున్నట్టు కాదు, మీరు కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కదా వీడియో. మీ కన్వర్జేషన్ మేము రికార్డ్ చేస్తున్నాం, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం, మీకు ఓకే కదా అది? ఓకే అండి. మరి అట్లాంటప్పుడు మాకు ప్రాఫిట్ వచ్చినట్టే కదా. అవును. ఎస్. మ్యూచువల్గా ఉంటేనే ఏదైనా సక్సెస్ అవుతుంది కదా. అవునండి. బర్త్ డీటెయిల్స్ కరెక్టేనా, పక్కానా? బర్త్ డీటెయిల్స్ పక్కా కరెక్ట్. ఓకే. 1 డిసెంబర్ 98. టైం వచ్చేసేసి రాత్రి నైట్ 9:10 PM. 9:10 అంటే 9:08 వేసుకున్నాను. ఓకే. హైదరాబాద్ కదా. హైదరాబాద్. కానీ మీ వాయిస్ అయితే నాకు ఇన్నట్టే ఉన్నది, ఆ ఫీలింగ్. విన్నారండి నా వాయిస్ మీరు విన్నానా? మొన్న మీ 100 మెంబర్స్ కన్వర్జేషన్. తో ఓకే ఓకే, దానిలో. కన్వర్జేషన్ ఓకే దాంతో ఓకే. మాట్లాడాను. బా, ఇంతమంది వాయిస్లో కూడా గుర్తుంది, క్రేజీ. రైట్ రైట్. చెప్పాలి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? నేను యాక్చువల్లీ యుఎస్కి వెళ్ళేసి వచ్చిన, ఈ ఇయరే వచ్చిన. ఓకే, నైస్. అక్కడ సెట్ అవ్వలేదు, వచ్చేసిన కెరియర్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో నాకు కూడా అర్థం అయితలేదు. ఓకే. జాబ్ బిజినెస్ ఎటు సైడ్ అని అర్థం అయితలేదు ఫస్ట్. అంటే నాకు ఒక డేంజరస్ కాంబినేషన్ ఉంది, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. అది 10th house లో ఉంది. ఓకే. సరే సరే, చూద్దాం. మీరు డేంజరస్ అంటే నేను డేంజరస్ కాదని చెప్తాలే, కానీ సరే అయితే. ఇప్పుడు పలానా ఆస్ట్రాలజర్ చెప్పడం వల్ల మీరు డెసిషన్ తీసుకున్నారనుకో, అది ఎంతవరకు కరెక్ట్ మరి? ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వాడు చెప్పాడు కాబట్టి నాకు గ్రేట్ అయింది, లేదంటే బ్యాడ్ అయిందని ఆస్ట్రాలజర్ని బ్లేమ్ చేసిన యూజ్ ఏం లేదు కదా. అట్లా చేయను కదా, అంటే మీరు చెప్పడం వల్ల అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోగలుగుతాం కదా. సో ఒక ఇన్సైట్ అనుకోవాలి, దీన్నే గుడ్డిగా నమ్మి మనం చేయకూడదు, అర్థమైందా? మీకు బాగా అంటే కలిసి నాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఇప్పుడు జాబ్ చేద్దామని జాబ్ చేద్దామా లేకపోతే బిజినెస్ చేద్దామా, ఎటు సైడ్ వెళ్ళాలి అనేది కన్ఫ్యూజన్ లో ఉన్నా. సరే సరే సరే, చూద్దాం. ఫస్ట్ ఒకసారి మనకి ఫ్లో కనుక కనెక్ట్ అయితే, మనం అనుకున్నట్టుంటే ముందు చెప్దాం, ఫెయిల్ అయితే ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే. కర్కాటక లగ్నానికి లగ్న సప్తమాధిపతులు కలిసి దశమంలో ఉన్నారు. రెండిట్లో బలమైన ప్లానెట్ ఎవరు? చంద్రుడు. చంద్రుడు బాగున్నాడు కదా, ఎక్సలెంట్ అనమాట. ఓకే. ఆ చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి శుక్రుడు పంచమంలో ఉండి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఓకే. సో అక్కడ బలమైన గ్రహం ఎవరు? సో డెఫినెట్లీ రవి అవుతాడు. రవి అవుతాడా? సో శుక్రుడికి చతుర్థాధిపతితో కనెక్షన్ రావాలి, లేదు ఆయన చతుర్థాధిపతి అయ్యాడు కాబట్టి. తర్వాత బుధుడికి లగ్నంతో కనెక్షన్ రావాలి, వచ్చింది, దిగ్బలం వచ్చింది, ఎందుకంటే శని నక్షత్రంలో ఉంటే చంద్రుడు కలిసి ఉన్నాడు. రవికి దశమంతో కనెక్షన్ రావాలి, డెఫినెట్లీ శని నక్షత్రం దశమంతో వచ్చేసిందిగా. సో రవి లీడింగ్, సో రవి ధనాధిపతిని ఫాలో అవుతున్నాడు కాబట్టి ధనయోగ జాతకం అవుతుంది. సో 5-10 ఆపరేట్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, లైఫ్లో పవర్ఫుల్ పొజిషన్స్, రోల్స్కి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదో బ్యాడ్ కాంబినేషన్ అన్నారు, ఏది రెట్రోగ్రేడ్ శని గురించా మీ వర్రీ? అంటే సాటర్న్ మూన్ కాంబినేషన్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది నాకు. అంటే ఇప్పుడు మీకు మీరే ఫీల్ మహాదశ అవుతున్నారా? నడుస్తుంది. మీకు ఫీల్ అయ్యే ప్రతి విషయాన్ని వాళ్ళిద్దరి మీద వేస్తున్నారా? అంటే అట్లా అని కాదు, ఏం చేద్దాం అనుకున్నా సాటర్న్ వెనుకకి లాగేస్తున్నట్టు ఫీలింగ్ ఫీలింగ్ అవుతుంది. అనిపిస్తుంది నాకు అది అట్లా. జాతకం చూసిన రోజు నుంచే స్టార్ట్ అయిందా, అంతకు ముందు నుంచే ఉన్నదా? అంటే నేను 2015 నుంచి చూస్తున్నా ఇది. అవును, 2015 నిన్న మొన్న బిఫోర్ కూడా అదే ఫీలింగ్ ఉన్నదా? 2015 తర్వాతనే స్టార్ట్ అయిందా? 2015 అంటే ఆ ఫీలింగ్ అనేది యుఎస్ లో కొంచెం డబ్బులు లాస్ అవ్వడము. మీరేమి చెప్పకండి మీ అనుకున్నవే గురించి, అనుకోను. నేను రీడ్ చేస్తాను కానీ. బట్ ఓకే, చూద్దాం. దాని తర్వాత నెక్స్ట్ కుజ ఇన్ ద 3rd house అండ్ నక్షత్ర ఆఫ్ రవి. రవి పంచమంలో ఉన్నాడు. ఓకే, అర్కస్తు పంచమహా దోషం, అది కొంచెం దోషం ఉందిలే, బట్ స్టిల్ ఓకే. గురువు ఈజ్ ఫాలోయింగ్ ద శని. శని 10th ఉన్నాడు, రెట్రోగ్రేషన్ క్యాన్సిలేషన్ ఉంది. కేతు ఫాలోయింగ్ కుజ, దట్ ఈజ్ ఓకే. శని
అంటే షష్టాధిపతి అష్టమంలో ఉన్నాడు, విపరీత రాజయోగం, బట్ కనెక్టెడ్ టు 10th. ఓకే, కొంతవరకు ఓకే అనమాట. రాహు కనెక్టెడ్ టు కేతు, ధనస్థానంలో ఉన్నది అష్టమానికి కనెక్ట్ అయింది, అది గురు రాహులు. ఇప్పుడు ధనస్థానానికి గురు రాహుల దోషం ఏర్పడింది అనమాట. ఓకే, అంతా ఓకేలే చాటు, బట్ కాకపోతే ఇక టైం బట్టి స్పెసిఫిక్గా చూద్దాం. మరి నేను ఈవెంట్స్ చెప్తా ఉంటే మీరు అవును కాదన్న చెప్తారా, లేదంటే సైలెంట్గా ఉంటారా? చెప్తాను కంపల్సరీ. ఓకే, పర్ఫెక్ట్. సో ఎగ్జాక్ట్లీ సినిమా రేంజ్లో చెప్పకపోయినా పాజిటివ్ నెగిటివ్ చెప్తా చూడండి. శుక్రదశ, భరణి నక్షత్రము, 98 అంటే మనకి 98 డిసెంబరు అంటే మనకి శుక్రదశ కుజభుక్తి ఆ టైంలో పుట్టారు మీరు. అవును. సో కుజుడి స్టార్లో ఉన్న గ్రహం అష్టమంలో ఉంది, కుజుడి స్టార్లో ఇంకెవరు లేరు, కాబట్టి ఏమవుతుంది, అది నాట్ గుడ్ జనరలీ. ఓకే, దాని తర్వాత 10th హౌస్తో ఏమీ ఆస్పెక్ట్స్ లేదు, వేరే ప్లానెట్స్ కూడా, అర్కస్థ పంచమ కూడా దోషము, వక్రత్వం, శనికి వక్రత్వం, అది రవి కూడా ఫాలో అవుతున్నాడు, గురువు ఫాలో అవుతున్నాడు, చంద్రుడు లీడ్ చేస్తున్నాడు. కానీ బట్ ఏదేమైనా కానీ ఆ చిన్నప్పుడు ఆ జలరాశి వల్ల మోషన్స్, ఇన్ఫెక్షన్స్, బ్రీత్ ఏదో ఒకటి ఇస్తుంది అనమాట. ఏమైనా ఇచ్చినట్టు అనిపించిందా, లేదంటే ఎంత సూపర్ ఉందా, హెల్తీగా ఉందా, హెల్తీ బేబీ అంటారా? 98, 99 అంత హెల్దీగా ఏం లేదు. ఓకే, యావరేజ్ హెల్త్ ఉంది. చిన్న ఉన్నప్పుడు ఓకే హెల్త్ అంటే అది ఊపిరి పట్టేవాడిని. అదే కదా బ్రీత్ ఇష్యూస్ అంటే. బ్రీత్ ఇష్యూ ఉంటే ఎస్, 2000కి 10th హౌస్ కంజంక్షన్ నెటల్ సాట్రన్ జరుగుతుంది, అంటే 2-3 ఏళ్ళ వయసు వచ్చింది, స్టిల్ అదే వీక్నెస్ చెప్పాలన్నమాట, గ్రేట్గా చెప్పలేము. అయితే ఒకసారి ఫైనాన్షియల్ కండిషన్స్, వర్క్, ఫాదరు, ప్రోగ్రెస్, ఇవన్నీ కూడా అబ్స్ట్రకల్స్ చెప్తానమాట. ఏమన్నా అనిపించినాయా? ఏం లేదు, సూపర్ ఉందంటారా? ఆబ్స్టాకిల్స్ ఉన్నాయి. ఓకే, ఫాదర్ ఏం చేసేవాళ్ళు ఆ ఇయర్లో 2000-2001? గవర్నమెంట్ జాబ్ ఫాదర్. ఏం జాబ్? స్కూల్ హెడ్ మాస్టర్. ఓకే, రైట్. తర్వాత చూద్దాం. అక్కడ బాలేదు కాబట్టి ఏమవుతుంది, డబ్బులు ఎక్కువ రాకపోవచ్చు. అంటే వినండి, డబ్బులు రాకపోవచ్చు, వచ్చినాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీకి వెళ్ళొచ్చు. లేదంటే ఇప్పుడు ఫాదర్కి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉంటే రెస్పాన్సిబిలిటీస్ అయినాయి అనుకో, అప్పుడు పెట్టాల్సి వస్తుందిగా, అట్లా కూడా అవ్వచ్చు. ఏదో రకంగా రెస్పాన్సిబిలిటీ పడుతుంది, నాట్ ఇన్ ఏ గ్రోత్ సైడ్ లేదు అని చెప్తున్నా. ఎస్, మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. యాక్చువల్లీ నేను పుట్టినాక ఒక 3 to 4 months గ్యాప్ లోనే డాడీకి డయాబెటీస్ అటాక్ అయ్యింది. ఓకే, అదే రీజన్ మీ వల్లే అయ్యిందంటారా? నా వల్ల అయిందేమో అని నాకు ఒక రీగ్రెట్ ఫీలింగ్ దాని గురించి ఆలోచించి. అరే, మీకు ఇంపార్టెంట్ స్టోరీ చెప్పాలేమో, పైనాపిల్ స్టోరీస్ బోల్డ్ ఉన్నాయి. అయితే ఏంటంటే, ఇప్పుడు నేను పుట్టగానే మా వాళ్ళు ఏమన్నారంటే, మా ఊరి నుంచి వెళ్ళే ట్రైన్ ప్రతిదీ కూడా 20 కిలోమీటర్లు వెళ్తుంది, నేను పుట్టిన తర్వాత 60లో వెళ్ళిందిరా, సూపర్ మాకు కలిసి వచ్చిందని చెప్పడం. ట్రైన్కి తర్వాత ఏదో రూల్ రెగ్యులేషన్ వచ్చేసేసి మళ్ళీ 10కే స్పీడ్ తగ్గించేశారనమాట. నీ వల్ల ఇలా జరిగిందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదంటే ప్రపంచంలో ఏది కరెక్ట్ కాదు. అందరూ సందర్భంలో మాత్రమే ఉంటారు. మీకు మీ తాత వజ్రాల గని ఉన్నది, మీకు కూడా ఇస్తున్నారు, ఆ సందర్భంలో మీరు పుట్టారని అంటే దానికి రీజన్ ఏమైనా ఉంటుందా? నాకు రాలేదు ఎందుకు మీకే వచ్చిందంటే మీ తాత అయ్యాడు కాబట్టి మీకు వచ్చింది, అంతే కదా. సో ఆ సిచ్యువేషన్ ఫ్రీక్వెన్సీ అనేది పూర్వకర్మ డిసైడ్ చేస్తుంది, అర్థమైందా? ఒక కంపెనీకి గ్రోత్ వస్తుందని అంటే ఆ ఉండే ఎంప్లాయీస్ అందరికీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కదా, కాంబినేషన్స్. అవును, అట్లా వీళ్ళందరూ పూర్వకర్మ రీత్యా ఒక కుటుంబంగానో, ఒక కంపెనీలో ఎంప్లాయీస్ గానో, ఫ్రెండ్స్ గానో ఒక సర్కిల్గా ఒక సిచ్యువేషన్లో ఏర్పడతారు. అంతేగాని కార్ ఎక్కాడు కాబట్టి ఐరన్ లెగ్ తగ్గిపోద్దని, దిగాడు కాబట్టి గోల్డెన్ హ్యాండ్ సూపర్ అని చెప్పేదానికి లేదు. క్లియరా? క్లియర్. సో అట్లాంటి ఒక సందర్భం ఉంటుంది అనేది ముందు చెప్తుంది. ఇప్పుడు మీకు జ్యోతిష్యం గురించి 2015 అంటే 10 ఏళ్ళు అయింది. అవును, మీరు జాతకాలు చూడబట్టి ఆల్మోస్ట్ నాలాగే ఉన్నారు మీరు కూడా, అర్థమైందా? సో ఇప్పుడు గురువు శనిని ఫాలో అవుతాడు కదా, ఓన్ నక్షత్రం వల్ల. శనికి కూడా వక్రత్వం వల్ల ఇప్పుడు 9th లాట్కి ఎఫెక్ట్ అయిందా కాలేదా? అయ్యింది. అయినప్పుడు మరి ఇస్తుందా ఇవ్వదా? హెల్త్ ఇవ్వచ్చు, వెల్త్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, అర్థమైందా? అది. అవును, అందులోనూ స్టార్టింగ్లో బ్యాడ్ ఆస్పెక్ట్స్ జరిగాయి కదా, నాట్ గుడ్ కదా. ఇప్పుడు మీ హెల్త్ పనిచేసింది, ఫాదర్ది పనిచేసింది, అది మళ్ళీ ఫాదర్ దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. ఒకసారి హెల్త్ పోవచ్చు, ఒకసారి వెల్త్ పోవచ్చు, డిపెండ్స్ ఆన్ ద టైం. అవునవును. తర్వాత నెక్స్ట్ దాని తర్వాత పెద్ద ఆస్పెక్ట్స్ ఏం లేదు, నార్మల్గా సెల్ఫ్ ఎఫర్ట్, మళ్ళీ ఒక ప్రోగ్రెస్ వస్తుంది చెప్తా. 3, 4 ఇట్లా వెళ్తున్నాయి.
మీకు ఓకే 4 డిసెంబర్ 5 డిసెంబర్ చూడండి, ఉన్నదానిలో ఒక మంచి ఆస్పెక్ట్ జరుగుతుంది. బుధుడు పాపి వక్రించాడు, ఏం కాదులే. ప్రోగ్రెసివ్ మూన్ కూడా పర్వాలేదు, మిక్స్డ్ ఆస్పెక్ట్లో ఉన్నాడు కానీ బట్ స్టిల్ ఓకే. కాబట్టి 4-5లో మీకు ఏం జరుగుతుందనంటే గురుభుక్తే జరుగుతోంది. ఓకే, సో గురువు అనేవాడు యోగకారకుడు, కనెక్టెడ్ టు 10th, అక్కడ చంద్రుడు ఉన్నాడు. గురుచంద్రుల కాంబినేషన్ మంచిది కదా. సో ఉన్న దానిలో అవును. ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ చెప్పాలి. ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా, రాలేదా? అంటే అప్పటికి నేను ఇంకా చిన్న అంటే మీ ఇలానే ఉన్నా ఫాదర్కి వర్కో, సార్. ప్రమోషనో, డబ్బులు ఇంతకుముందు రెస్పాన్సిబిలిటీస్ యా కంపేర్ చేసి సేవ్ చేసుకోవడమో, ఓ ప్రోగ్రెస్ యా స్టెప్ అంటే అందుకుంటుంది. యాక్చువల్లీ ప్రోగ్రెస్ అంటే యాక్చువల్లీ అవును. ఆ టైంలో 97లోనో 98లోనో చార్మినార్ బ్యాంక్ లో డబ్బులు పోయినాయి, ఆ టైంలో వచ్చినాయి అని చెప్పిండు అవి. ఓకే, గుడ్. ఉమ్. ఓకే, సో ఉన్నదానిలో బాగానే ఉంది కదా, అర్థమైందా? ఆ, సో ఈజ్ ఆ, పాజిటివ్ ఆస్పెక్ట్. వర్క్ ఇదంతా కూడా 5-6 ఏమీ ప్రాబ్లం చెప్పట్లేదు అనమాట. కంటిన్యూ ముందుకు వెళ్దాం. దాని తర్వాత బ్యాడ్ ఆస్పెక్ట్ వచ్చేంత వరకు ఇష్యూ ఉండదు. ఓకే, లెట్స్ కంటిన్యూ ఆ, ఇన్ ద సేమ్ దిఫ్లో. ఓకే 16 7 8 ఇవన్నీ బాగానే ఉన్నాయి. మెర్క్యూరీ కూడా డైరెక్ట్ అయ్యాడు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బెటర్గా చదువుకునేదానికి స్కోప్ దొరుకుతుంది అనమాట. 9, అవును 10 కూడా మార్స్ ట్రైన్ విత్ నెటల్ యూరేనస్ అనమాట. అంటే స్టేబుల్గా మీ ఫాదర్ మీ వర్క్ చేసుకోగలగడం, డయాబెటిక్ వచ్చినా ఏదొచ్చినా మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది అనమాట. సమస్య మనం బెడ్ రిడన్ అవునవును అయ్యేంత కాకుండా చేస్తుంది అనమాట. అర్థమైందా? లైఫ్ స్టైల్ ఇవన్నీ ఉంటాయి కదా ఇక. తర్వాత అవును నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేంత వరకు లేదనమాట. 13 వరకు చార్ట్ ఆల్మోస్ట్ బెటర్గా వెళ్ళింది. మధ్యలో ఒక చిన్న ఆస్పెక్ట్ వచ్చింది, అది మర్చిపోయా. 2010-11లో ఒక చిన్న ఆస్పెక్ట్ అనమాట. అప్పుడు డబ్బులు ఖర్చు కానీ, లేదంటే ఇంట్లో ఒకసారి మదర్ ఫాదర్ మధ్య అండర్స్టాండింగ్ ఇష్యూస్ కానీ, అట్లాంటివన్నీ కూడా చిన్న చిన్న ఇస్తుంది అనమాట. ఇవ్వకుండా ఉండదన్నమాట. ఓకే, పని ఓకే చేసిందా లేదో చూడండి. తర్వాత 16లో మీకు 13, 14, 12 నుంచి కూడా చూసుకోండి. 12 డిసెంబర్ అంటే 13 ఇయర్ కదా. సో 12 డిసెంబర్, 13 డిసెంబర్, 13 డిసెంబర్, 14 డిసెంబర్, ఈ 2 సంవత్సరాలు మీరు ట్రాక్ తప్పడం, అనుకున్నంత పర్ఫామ్ చేయకపోవడం, ఇవన్నీ అప్ టు ది మార్క్ చెప్పట్లేదు అనమాట. దాని తర్వాత ప్రోగ్రెస్ చెప్తాం 14 తర్వాత. ఆ 12 నుంచి 14 చెప్పాం. కనిపించిందా ఓకే ఇబ్బంది? ఇబ్బంది అంటే 2014లోనే అయ్యింది ఒకసారి ఇబ్బంది. ఏమైంది? అది అపెండిస్టైటిస్ పట్టించుకోకుండా కేర్లెస్ గా ఉండడం వల్ల అది కొంచెం సీరియస్ అయింది. లాస్ట్ మూమెంట్ లో చేశారు, సర్జరీ చేసి హాస్పిటల్ సాల్వ్ చేశారా? సర్జరీ చేశారు. అప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ పైన ఇంపాక్ట్ పడింది ఒక 2-3-4 months అదే మీరు కాన్సెప్ట్ సేవ్ అవుతున్నారు. ఆ 12 నుంచి 14 మధ్యలోనే హెల్త్ అనేది ఇంపాక్ట్ అయింది. అర్థమైందా? దాని తర్వాత ఇది ఆపరేషన్ అయ్యింది కదా, మంచిది కదా. 14 డిసెంబర్ తర్వాత నుంచి బాగుందని చెప్పాం కదా. 14 డిసెంబర్ 15 డిసెంబర్లో 10th హౌస్ కంజంక్షన్ నెటల్ మూన్ అంటే చాలా మంచి ఆస్పెక్ట్. వీనస్ కూడా 10th హౌస్కి ట్రైన్ ఇచ్చింది. సో వీనస్ బాగానే ఉన్నాడులే. సన్ 10th హౌస్కి ట్రైన్ ఇచ్చింది. ఇవన్నీ మంచి ఆస్పెక్ట్స్ ఫామ్ చేసాయి. సో ఉన్నదానిలో మనం ఇంప్రూవ్మెంట్, పాజిటివ్ చెప్పాలి. సో 14-15లో మీ ఫాదర్కి వర్క్, ప్రోగ్రెస్, మీకు చదువు పరంగా ప్రోగ్రెస్, ఇవన్నీ బాగా ఇచ్చాయి. కనిపించాయి కదా. కనిపించాయి. జూపిటర్ బుక్తి బాగానే పర్ఫామ్ చేస్తుంది. అర్థమైందా? వక్రత్వం కనెక్ట్ అయినా అక్కడ చంద్రుడు లీడ్ చేయడం వల్ల గురుచంద్రులు లగ్న భాగ్యాధిపతులు దశమానికి ప్రొటెక్షన్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో దట్ కెన్ సేవింగ్ ద ఫాదర్ లాంజివిటీ అవన్నీ అనమాట. మిగిలిన వాళ్ళ చాట్లో చూద్దాం. ఇక మళ్ళీ ప్రాబ్లం వచ్చేంత వరకు వెళ్తుంది. ప్రస్తుతానికి ఏమి ప్రాబ్లమేటిక్ ఆస్పెక్ట్స్ ఏం కనబడట్లేదు. మేజర్ ఆస్పెక్ట్స్ అయిపోయాయి. శుక్రుడు ఎలా ఉన్నాడు? శుక్రుడికి బుధ నక్షత్రం ఫాలో అయ్యే వరకు శుక్ర నక్షత్రంలో గ్రహం ఉంది, అది సేవ్. లేదంటే మాత్రం మదర్ హెల్త్ కూడా స్పాయిల్ చేసేది. ఇప్పుడు కూడా ఒక 25-30% సెన్సిటివ్ హెల్తే ఇస్తూ ఉంటుంది అనమాట ఇన్ జనరిక్గా. ఓకే, దాని తర్వాత ఆస్పెక్ట్స్ ఏమీ లేవు, సెల్ఫ్ ఎఫర్ట్. అర్థమైందా? అంటే 17-18 పోతూ ఉంది మీ కాలేజ్ చదువు అట్లా. మీకు మళ్ళీ ప్రాబ్లం పడుతుందా అండి? 2020, 21, 22లో సన్ స్క్వేర్ నెటల్ మార్స్ జరిగింది. ఇది మనం గుడ్డుగా చెప్పాం కదా, ఇబ్బంది చెప్తాం. ప్రోగ్రెసివ్ మూను స్క్వేర్లో ఇరుక్కున్నాడు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 17 degrees. అప్పటిదాకా బాగా వెళ్ళింది. కానీ 20-21లో మళ్ళీ మీ చదువు, ఇప్పుడు అబ్రాడ్ ఏదో అన్నారు కదా, మరి అబ్రాడ్ వెళ్ళారా, ఇట్లాంటివి కూడా చూసుకోండి. బాగాలేదనమాట. సో బాగున్న టైము ఎక్స్పెక్టెడ్గా చెప్పాం అనమాట. ఏం జరుగుతూ ఉంది? అగ్రెసివ్ డెసిషన్స్, సర్జరీస్, ఎక్స్పెక్టేషన్, ఒక మార్కు తక్కువ వచ్చి మిస్ అయిపోయాను ఎగ్జాము, లేదంటే ఏదో సీటు, ఇలాంటి బ్యాడ్ ఆస్పెక్ట్స్ చెప్తున్నాం అని కనిపించాయా లేదా? బ్యాడ్ ఆస్పెక్ట్స్ అంటే 2020 డిసెంబర్ నా బర్త్డే రోజు అయ్యింది ఒక చిన్న ఇన్సిడెంట్.
అంటే అంటే చెప్తారా అది చెప్పరా? చెప్తా. అది చిన్న సంథింగ్ పోలీస్ కేసు ఇష్యూ అయింది. చిన్నదే. కాకపోతే అది కొంచెం రిమార్క్ లాగా అయింది. పోలీస్ కేసు దేని గురించి కొట్టారా మీరు? లేదు లేదు. ఉమ్, అది హోటల్ దగ్గర మిస్అండర్స్టాండింగ్ వల్ల మా ఫ్రెండ్స్ వల్ల అయింది అది. అంటే కొంచెం కొంచెం 30 సెకండ్స్లో చెప్పండి సింపుల్గా. చిన్న గొడవ అయి ఉండే హోటల్ దగ్గర. చిన్న గొడవ అంటే ఇప్పుడు ప్యాస్ ఆ, దాలో అంటే గొడవనా? ఏం గొడవ అది? ఏమంటారు, ఆర్డర్ చెప్పిండు మా ఫ్రెండ్ ఓకే. రెస్టారెంట్ అతనికి. అతను సరిగ్గా అర్థం కాలేదో, మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడో ఏమో, ఒక డిఫరెంట్ ఆర్డర్ వచ్చింది. సో దానివల్ల కొంచెం గొడవ అయ్యి అది వాళ్ళు పోలీస్ వాళ్ళని పిలిచి గొడవ అయితే కొట్టిందా? ఒకటి చెప్తే ఒకటి ఇచ్చినందుకు ఎందుకు చేసినావు అని? కొట్టిరు మా వాళ్ళు. ఓకే ఓకే, సీరియస్ అయింది, మీ వాళ్ళు ఆ, గట్టిగా ఉన్నారు. సరే, కొడితే మిమ్మల్ని, మీరు కూడా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసిండ్రు, మీ పేరు పెట్టిండ్రు అన్న. బర్త్డే నాదే కాబట్టి నన్ను ఓ involve చేశారు. యువర్ బర్త్డే బాయ్, అర్థమైంది. సరే సరే, బర్త్డే ఆఫర్ అనమాట ఇది. యా సరే, ఇప్పుడు ఇది స్క్వేర్ జరిగింది, నాట్ గుడ్ అనమాట, అర్థమైందా? సో ఇప్పుడు మరి ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రిమార్క్ వెరిఫై చేస్తారు కదా? చేస్తాం. ఓకే, ఇట్లాంటి కొంచెం ఇబ్బంది కదా మామూలుగా ట్రావెలింగ్ అప్పుడు. అవునవును. సరే, ఇది చిన్న విషయమే యాక్చువల్గా. దీనికన్నా ఒక్కోసారి బ్యాక్గ్రౌండ్లో హెల్త్ ఆఫ్ ది ఫాదర్ ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. అది టైం వచ్చినప్పుడు మళ్ళీ వెరిఫై చేయాలి, అర్థమైందా? ఇది నాట్ గుడ్. ఇక్కడ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మెన్స్ కానీ ప్రోగ్రెస్ కానీ నేను చెప్పను అనమాట. ఓకే. తర్వాత ముందు ఆస్పెక్ట్స్ వచ్చేదాన్ని బట్టి చూద్దాం. 22, 23 పర్వాలేదు, అర్థమైందా? 21 అక్టోబర్ నుంచి గురుబుక్తుందిగా, చంద్రుల్లో గురువు కదా, మరి ఉన్న దానిలో బెటర్ రిజల్ట్ ఇవ్వాలి. యాజ్ ఆఫ్ నో ఫైన్ అండ్ డీసెంట్ అనమాట. పనిచేసిందా? చదువు ఇంప్రూవ్ అయిందా? అయ్యింది. ఓకే, తర్వాత నెక్స్ట్ 24 ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ జూపిటర్కి సెక్స్టైల్ ఇస్తుంది, మరి మంచి ఆస్పెక్ట్ కదా. 24 డిసెంబరు, 25 డిసెంబరు. ఓకే, ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్కి సెక్స్టైల్ ఇస్తుంది, అంటే మంచి ఆస్పెక్ట్స్. 24 డిసెంబరు, 25 డిసెంబరు మంచి ఆస్పెక్ట్. మీరు ఏం చెప్పారు? నేను ఫారెన్ వెళ్ళి తిరిగి వచ్చాను, అది ఇది చెప్తున్నారు అనమాట. ఓకేనా? సో బుధభుక్తి జరుగుతూ ఉంది, బుధుడు శనిని ఫాలో అవుతున్నాడు, క్యాన్సిలేషన్ ఉంది. కాకపోతే 24 సెప్టెంబర్ నుంచి మీరు ఎప్పుడు వెళ్ళారు ఎగ్జాక్ట్లీ? నేను 21 ఆగస్టులో వెళ్ళిన. 21 ఆగస్టులో వెళ్ళారంటే ఈ రెస్టారెంట్ స్టోరీ ఇది యుఎస్లో జరిగిందా? అది 20 డిసెంబర్లో అయింది కదా. ఓకే ఓకే, 21 అక్టోబర్ వరకు రాహుభుక్తి బాగాలేదని చెప్పాం కదా. అరే, అక్కడే జరిగింది. సో అక్కడే జరిగితే అదే టైం లైన్ కదా, ఆ కేసు అయిన టైం లైన్. అందుకే అక్కడ వెళ్ళారు కాబట్టి మీరు తిరిగి వచ్చేసారు, అర్థమైందా? Okay. డిఫికల్టీ టైంలో ఫారెన్ వెళ్ళారండి మీరు, ఓకేనా? గుడ్ టైం Okay. రాగానే ఇండియాకి వచ్చేసారు మీరు, ఓకే. అది మ్యాటర్, అర్థమైందా? మీకు గుడ్ టైం వచ్చింది, అందుకే ఇండియాకి వచ్చారు. అంటే ఫారెన్ వెళ్తేనే గుడ్ టైం అనుకున్నారా ఏంది మీరు? లేదు అట్లేం లేదు. నేను అట్లేం లేదు. యాక్చువల్లీ నేను నా సొంత డెసిషన్ తో వచ్చేసిన. నేను అంటే నాకు నచ్చలేదు ఏ అక్కడ life డెసిషన్ తో style. వచ్చినా గుడ్ టైం వచ్చింది కాబట్టి వచ్చేసిందంట నేను, అర్థమైందా? ఉమ్. రైట్, సరే. ఇప్పటిదాకా నేను చెప్తున్న ఫ్లో అంతే, ఎందుకంటే పాజిటివ్ టైం జరుగుతూ ఉంది, మీరు వచ్చేయడానికి కారణం ఏంటని, అందుకే ఒక 1 ఇయర్లోనే వచ్చేసారని చూస్తున్నాను అనమాట, అంతే ఏం లేదు. సరే, ఎనీవే అక్కడైతే మనం డిఫికల్టీ టైం ఐడెంటిఫై చేసాం. అది పోలీస్ కేసు ఒకటే కాదు, ఈ ఫారెన్ వెళ్ళడమే అక్కడ అగ్రెసివ్ డెసిషన్ అనమాట, అర్థమైందా? కాబట్టి వర్కౌట్ కాదు అక్కడ. వర్క్, ఎన్విరాన్మెంట్, కల్చరు, మీకు ఏదైతే నచ్చదో అది నచ్చదు, అర్థమైందా? నచ్చకుండా ఎక్స్పెక్టేషన్ని మీట్ కాదు, అర్థమైందా? మీరు ఒకటి అనుకుంటారు, నాకు 50 రూపాయలు వచ్చేస్తాయి, 100 రూపాయలు వచ్చేస్తాయి అనుకుంటారు. రియాలిటీలో అలా లేదనుకో, మీకు నచ్చదు కదా, అర్థమైందా? అట్లా అవునవును. డెసిషను, ఎందుకంటే పవర్ ఓరియంటెడ్గా ఉంది కదా మీ చార్ట్. 5-10 కాంబినేషన్ ఏం చేస్తుంది, మనం సుపీరియర్గా ఉండాలని చేస్తుంది. అక్కడికి వెళ్ళి ఒకవేళ సస్టైన్ కావాలంటే హార్డ్ జాబ్ కూడా చేయాలి కదా, అట్లా ఉండలేం కదా మనం దానికి. సో డెఫినెట్లీ ఇట్ విల్ రిఫ్లెక్ట్ అనమాట. సరే, ఇప్పటిదాకా నేను చెప్పింది ఒక 10కి ఒక 3 మార్కులు వచ్చినాయా, ఒక 8 మార్కులు వచ్చినాయా? ఇన్ని వచ్చాయి రిలేటివ్గా, ఈ ఇంటర్ప్రిటేషన్ కాదు, వాల్యూ ఆఫ్ క్యాలిక్యులేషన్ని రిలేట్ చేస్తే. ఆల్మోస్ట్ ఒక 9 దాకా వచ్చింది. పాస్ అయ్యాం మరి అయితే, అంతేనా? పాసం. ఓకే, అయితే నేను ముందుకు చెప్తా. ఇప్పుడు ఏం కావాలి, బిజినెస్ జాబ్ అని అడిగారు. 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ జూపిటర్ జరుగుతుంది కాబట్టి, విచ్ ఈస్ గుడ్, ఓకేనా? ఇప్పుడు చెప్పండి మీ ఆప్షన్స్, బిజినెస్లో ఆప్షన్స్ ఏంటి అనేది చెప్పండి. బిజినెస్ లో ఆప్షన్స్ అంటే పెద్దగా ఏం లేవు. ఓకే, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ఆర్ ఫార్మాసిటికల్స్, ఏదో ఈ రెండిట్లలో ఏదో ఒకటి అని అనుకుంటున్నా. మీరు నాకు అన్ని పొడి పొడిగా చెప్తా కాదు, క్లియర్గా డీటెయిల్గా చెప్తే నేను ఏదన్నా చెప్తా రిలేట్ చేసి, లేదంటే చెప్పలేను, నాకు రాదు, వెళ్ళిపోతాను.
అంటే అదే అండి. ఫుడ్ బిజినెస్ అనుకుంటున్నా. అది ఫుడ్ ఎలా ఒకటే చేస్తారు ఫుడ్ అది ఎలా ఆ! చేస్తారు దాని లాజిక్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే నార్మల్‌గా ఏమంటారు ఇటాలియన్ కజైన్ పెడదామని. ఓకే. ఎవరైనా ఉన్నారా అలా పెట్టిన వాళ్ళు మీ దానిలో? ఎవ్వరు లేరు. కాకపోతే ఫ్రెండ్ ఒకతనున్నాడు హోటల్ మేనేజ్‌మెంట్ చెఫ్ ఉమ్, తను. ఓకే. ఆహ్, సో, ఉమ్, నేను అతను ఇద్దరం పార్ట్నర్‌షిప్‌లో పెడదాం అన్నట్టు అనుకున్నాము. ఓకే, రైట్. బట్ నాట్ ఏమంటారు ఫైనల్ డెసిషన్ తీసుకోలేకపోతున్నాం. ముందుకెళ్ళలేకపోతున్నాం. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ బాగా కావాలన్నా దానికి? ఇన్వెస్ట్‌మెంట్ అని గాదు. ఉమ్, ఆహ్, పార్ట్నర్‌షిప్‌లో మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్ ఏమన్నా వస్తదా అని ఉమ్. ఇస్తుంది అన్నీ పార్ట్నర్షిప్ ప్రాబ్లం వస్తే మళ్ళీ అప్పుడు మీరు ఇండివిజువల్గా సస్టైన్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్ షెఫ్ అంటే మీరు షెఫ్ అంటే వేరే విషయం. ఫ్రెండ్ షెఫ్ హ్మ్. కాబట్టి ఇప్పుడు మరి ఆ షెఫ్ కాకపోతే ఇంకో షెఫ్ని హైర్ చేసేటట్టు ఉండాలి మరి. హ్మ్. అంతే అవును. కదా? అంతే. అట్లా హైర్ చేసేటట్టు నాకు ఏం ప్రాబ్లం లేదని వెళ్ళాలి మరి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? ఆల్‌మోస్ట్ ఒక 30, 35 దాకా అయితుంది. 30-35 lakhs ఆ! ఎందుకు రెస్టారెంట్ కాబట్టి ఎస్టాబ్లిష్ చేయడానికి? ఆ! ఓకే, సరే. ఇప్పుడు ఇదంతా మీరు క్యాష్ పెట్టగలుగుతారా లేదంటే లోన్ తీసుకోవాలా మళ్ళా? క్యాష్ పెడతాం. పెడతారు. ఓకే, సరే. సరే, ముందుకెళ్దాం. టైం ముందుకెళ్ళి అర్థం చేసుకుందాం. ప్రస్తుతానికైతే బాగుందని చెప్పా కదా. హ్మ్. ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ జుట్టుకి సెక్షల్ ఇస్తున్నాడు. ఇది కాకపోతే జాబ్ ఆప్షన్ ఏముంది? జాబ్ నేను యాక్చువల్లీ ఎస్ఏపీలో మిడిల్‌వేర్ టూల్ నేర్చుకున్నాను సిపిఐ. హ్మ్, ఓకే. దాని త్రూ ఒక 3, 4 ఇంటర్‌వ్యూస్ గూడా ఇచ్చిన రీసెంట్ టైమ్స్‌లో లాస్ట్ 1 మంత్‌లో. వెరీ గుడ్. సో, వాళ్ళు గూడా ఏం చెప్పలేదు. ఓకే. అంటే నాకు జాబ్ వచ్చింది. వచ్చింది. హలో! ఎస్, ఎస్ అండి. ఆ! జాబ్ సో, వచ్చింది రాలేదు వాళ్ళు కన్ఫర్మ్ చేయట్లేదా? చేయలేదు. ఓకే, చేస్తారా? ఆహ్, ఏమో చేస్తారో చెయ్యరో గూడా తెలీదు. వాళ్ళు మెయిల్ చేస్తా అని చెప్పిర్రంతే. ఎన్ని రోజుల నుంచి మీరు ట్రై చేస్తున్నారు? నేను జస్ట్ ఒక 3 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నా. దానికి ముందు కోర్స్ నేర్చుకున్నా నేనిది. కోర్స్ ఎప్పుడు నేర్చుకున్నారు? కోర్స్ అరౌండ్ జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ టైంలో నేర్చుకున్నా. మంచి టైంలో నేర్చుకున్నారు కదా. ఆ! ఇప్పుడు ఈ రెస్టారెంట్ నేర్చుకున్నా. ప్రపోజల్ ఎప్పుడు వచ్చింది? ఆహ్, ఇది యాక్చువల్లీ అబ్రాడ్‌లో ఉన్నప్పుడే ఉండే ప్లాను. ఇక్కడికొచ్చినాక అబ్రాడ్ అంటే వర్కౌట్ ఏ చేయట్లేదు. ఇయర్లో? అది 21లోనా? 21 నుంచి 21 ఆగస్ట్ నుంచి 25 జాన్వరి. మంచి మాట, మంచి మాట. ఇప్పుడు అక్కడ 21లో వచ్చిన ప్లాన్కి మనకి ఆస్పెక్ట్ బాగాలేదు కాబట్టి అబ్రాడ్ నుంచి తిరిగి వచ్చినాం. అందుకని మీ చేత ఇప్పుడు రెస్టారెంట్ పెట్టద్దని చెప్తా నేను. అర్థమైనా? ఇప్పుడు ఓకే. ఫ్రెండ్తో పార్ట్నర్షిప్ వద్దు. సో వాడిని వదిలిపెట్టేసేసి మీరు ఇండివిజువల్గా హైర్ చేసుకొని చేద్దాం అనుకుంటేనే చేయండి అప్పుడు. అర్థమైందా? ఓకే. ఓకే. ఫ్రెష్ డెసిషన్ ఉండాలి. ఇప్పుడు శాప్ మాత్రం ఇప్పుడు వచ్చింది చూసారా, ఇది ఎక్సలెంట్ ఆ! అనమాట. ఓకే. మంచి హింట్ అది. అర్థమైందా? ఇప్పుడు మీకు ఆ! మంచి జరుగుతుంది. సో కాబట్టి జాబ్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఆ రెస్టారెంట్ ప్లాన్ ఓకే. ఇప్పుడు లైట్ అనమాట. ఓకే, ఓకే. ముందుకెళ్దాం. ఓకే. 25, ఓకే. 26 బాగున్నాయి. ఇక్కడ ఆస్పెక్ట్స్ ఏమి నెగిటివ్ లేవు. 27 గుడ్, 28 గుడ్. ఓకేనా? ఆ! 28 వరకు గుడ్. 28 డిసెంబర్ నుంచి బాగాలేదు. అంటే 3 ఏళ్ళు బాగుంది ఇప్పుడు. ఓకే. 3 ఏళ్ళు బాగుంటే జాబ్ వచ్చింది అనుకో ప్రొఫైల్ బిల్డ్ అయిపోతుంది. అదే బిజినెస్ అనుకో 3 ఏళ్ళ తర్వాత కొలాప్స్ అవుతుంది. అదే డిఫరెన్స్. ఎగ్జాక్ట్‌లీ నేను గూడా అదే ఆలోచిస్తున్నా. అర్థమైందా? జాబ్ అనుకో ఆ! ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది. కొంచెం శాలరీ పెరగకపోవచ్చు, ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, వేరే ఉండొచ్చు. 28లో నేనేదైతే మీకు అనుకున్నానో ఆ! చంద్రదశలో లాస్ట్కి అదే రవిభుక్తి జరుగుతూ ఉంది ఇంచుమించుగా. అవన్నీ ఓకే. ఎక్స్పెక్టెడ్గా చేయట్లేదు. దాని తర్వాత మార్స్ వస్తాడు. మార్స్ స్టార్లో ఎవరున్నారు? అష్టమానికి కనెక్ట్ అయ్యాడు కదా కుజుడు. అంటే కేతు ఈజ్ ఇన్ 8th కదా. ఆ! కాబట్టి ఇట్స్ నాట్ గుడ్ ఎక్స్పెక్టెడ్లీ. కాబట్టి హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది అనుకో, అది ఛాలెంజింగ్. సో ప్రస్తుతానికి ఆస్పెక్ట్ ఏమీ లేదు కాబట్టి అట్లా స్లోగా పోతా ఉంది. ఆస్పెక్ట్స్ లేవు కదా. 29, 30 ఏం ఆస్పెక్ట్స్ లేవు. ఓకే, వస్తుంది. మెర్క్యూరీ 10,000 ట్రైన్ ఇస్తాడు. మళ్ళీ 31కి ఆస్పెక్ట్ ఇస్తాడు. అంటే మార్స్లో మళ్ళీ సాట్రన్ అయిపోతుంటే అట్లా సాట్రన్లో వస్తుంది అనమాట ఆస్పెక్ట్. ఓకే. ఏదేమైనా మార్స్ 8కి కనెక్ట్ అయ్యాడు. నేను నమ్మను. ఓకే, మెర్క్యూరీ హ్మ్. 10,000 ట్రైన్ కాబట్టి కొంతవరకు గుడ్. ఓకే, 32, 33, 34 వెళ్తున్నాయి. వీనస్ ట్రైన్ ఇస్తున్నాడు గుడ్. 10,000 ట్రైన్ ఎటల్ మార్ జరుగుతుంది. 35, 36 ఇవన్నీ పోతున్నాయి గుడ్. మళ్ళీ సన్ 10,000 స్క్వేర్ ఇచ్చారు వరకు వెళ్తుంది అనమాట చార్ట్.
ఓకే. ఆల్మోస్ట్ లైక్ 41, 42. మార్స్ సెకండ్ హాఫ్, రాహు ఫస్ట్ హాఫ్ వర్క్ అవుతుంది. ఇట్లుంది ప్యాటర్న్, అర్థమైందా? ఆ! అర్థమైంది. సో మార్స్ ఫస్ట్ హాఫ్ పనిచేసింది, హ్మ్. సైలెంట్గా ఉంది. ఓకే. ఆ, లేదు లేదు, ఫస్ట్ హాఫ్ ఫెయిల్ అయింది. సెకండ్ హాఫ్ నుంచి శనిభుక్తి నుంచి పనిచేస్తుంది, చూసారు కదా, 32 నుంచి పనిచేస్తుంది. సో హాఫ్ ఆ! ఆఫ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ మార్స్ దశ పోయింది, హ్మ్. సెకండ్ హాఫ్ పనిచేసింది, ఫస్ట్ హాఫ్ రాహు దశ పనిచేసింది, సెకండ్ హాఫ్ రాహు దశ కూడా డౌట్ ఉంది అనమాట. అర్థమైందా? సో ఓకే. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, మనం జాబ్కి పోతే మధ్యలో ఒక 3 ఏళ్ళు బ్రేక్ వచ్చినా ఓ 10 ఏళ్ళు ఈజీగా లాగేస్తాం అనమాట, పైకి వెళ్తాం అవును. బ్రేకులు లేకుండా. ఓకే, సో కన్సల్టింగ్, ఓకే. మేనేజ్మెంట్ ఇవన్నీ పనిచేస్తాయి. ఇప్పుడు ఫార్మా ఏదో అన్నారు, ఫార్మా చెప్పండి, ఫార్మా స్టోరీ. ఫార్మాదంటే ఏం లేదు. అంటే అది చాలా పెద్దదిలే. అది ఇప్పట్లో అవ్వదు. జస్ట్ ఫ్యూచర్ ఒక 20 ఇయర్స్ తర్వాత ప్లాన్ అది. ఆ ప్లాన్ ఏంటి? సమ్ లైక్ ఫార్మా కంపెనీ పెడదామని చెప్పి. డ్రగ్స్ లైసెన్స్ తీసుకొని మనమే ఒక సొంతంగా డ్రగ్స్ అదే మ్యానుఫ్యాక్చరింగ్ పెడదాం. మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దామని. అది ఇండైరెక్ట్ వర్కౌట్ అవుతుందా కాంబినేషన్స్ ఉన్నాయి, అవ్వదా? బలమైన స్ట్రైట్ కాంబినేషన్స్ లేవు. అది అప్పుడు మీరు చేసేటప్పుడు చూద్దాంలే. ఇప్పుడు ఏంటంటే, మీరు డేటా సైన్స్ ఏదైతే చేస్తున్నారో, అంటే శాప్ కన్సల్టెంట్, డేటాబేస్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో అవి మీరు చేసుకోండి. ఎందుకంటే బుధ కనెక్టెడ్ టు శని, శుక్ర ఆల్సో ఇన్ ద బుధ నక్షత్ర. అర్థమైందా? సో ఆ! కాబట్టి ఐఎమ్ రికమెండ్ యూ టు గో ఫర్ ద జాబ్. అది ఇదా ఓకే. మ్యాటర్. థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడు కర్కాటక లగ్నం జరుగుతుంది మీది పుట్టినప్పుడు. గోచార చంద్రుడు ఎక్కడున్నాడు? అష్టమంలో ఉన్నాడు. అర్థమైందా? అష్టమం అంటే ఏంటిది? ప్రాబ్లం సాల్వింగ్ అని కదా. సో కాబట్టి మనం ప్రాబ్లం సాల్వింగ్ చేస్తే ప్రాబ్లంలోకి ఇరుక్కోం, కాబట్టి ప్రాబ్లం సాల్వింగ్ జాబ్ ఎత్తుక్కుందాం. అంటే శాప్ కన్సల్టింగ్, శాప్ బగ్ ఫిక్సింగ్ అట్లలోకి వెళ్దాం. అది రికమెండెడ్. ఓకే. సో ఓకే. మీరు లాస్ట్ ఇయర్ కోర్స్ నేర్చుకోవడం సూపరు. ఓకే, మీరు వచ్చేయడం సూపర్, ఇవన్నీ కూడా గుడ్. కాబట్టి గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ కార్నర్. అదే కంక్లూషన్. ఓకే. అయిపోయింది నా జాబ్. ఎలా అనిపించింది? చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. సో ఫీడ్బ్యాక్ ఆర్వీఏ రివ్యూస్ అని కొడితే వచ్చేస్తుంది, మీరు రాయొచ్చు. యా, ఇప్పుడు ష్యూర్, రాస్తారా? కంపల్సరీ. రాస్తానండి. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హ్యాపీ క్వశ్చన్స్ విత్ ద అంటే రీడింగ్? హ్యాపీ విత్ ది రీడింగ్ అండి. ఎస్. ఈ రాహు ఫ్యూచర్ ఇది ఏమంటారు 2035 నుంచి స్టార్ట్ అవుతుంది కదా రాహుది. అవును అవును, 7 ఇయర్స్ సగం వరకు పనిచేస్తుంది కదా, 7-8 ఇయర్స్ ఆ రాహు దాంట్లో ఫస్ట్ హాఫ్ పనిచేస్తుందని చెప్పారు కదా. పనిచేస్తుంది, సెకండ్ హాఫ్ పనిచేస్తుంది, కరెక్ట్. ఓకే. సెకండ్ హాఫ్ పని చేయదు అంటే ఎప్పటి నుంచి పని చేయదో చెప్తే కొంచెం 9 జాగ్రత్తగా. ఇయర్స్ 9 ఇయర్స్ ఎంత? ఇప్పుడు మనకి 18 ఇయర్స్లో 9 ఇయర్స్ చేయండి, ఎంత? ఓకే. 43. అంటే మీరేం చెప్తున్నారు? అంటే ఎలా చెప్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 9 ఇయర్స్ పనిచేస్తది. సెకండ్ సెకండ్ 9 9 ఇయర్స్ ఇయర్స్ లో పని ఉంది. అక్కడ ఆస్పెక్ట్స్ ఓకే. ఉన్నాయి కదా, అక్కడ బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా, సన్ 10th స్క్వేర్ ఇస్తున్నట్లున్నాయి. ఓకే. ఓకే. స్లో ఓకే. డౌన్ అవుతుంది, అప్పటికే మీరు సెటిల్ అయి ఉంటారు, ప్రోగ్రెస్ అయి ఉంటారు, కాబట్టి అక్కడ అగ్రెసివ్ స్టెప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు, అంతే. ఓకే. అది. ఓకే. ఓకే అండి. ఆల్ ది బెస్ట్. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.